నన్ను ఎప్పటికీ తీయొద్దని చెప్పిన ఆ తలుపు ఇప్పుడు ఎందుకో తెలిసింది. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. సూర్య ఉద్యోగం రీత్యా ఒక నగరానికి వచ్చాడు. అద్దె ఇంటి కోసం చూస్తుండగా ఒక పాత ఇంటి దగ్గర టూలెట్ బోర్డ్ కనిపించింది. లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టినప్పటికీ ఒక వృద్ధ దంపతులు బయటికి వచ్చారు. ఆ ఇంటి ఓనర్స్ వాళ్ళే. సూర్య రెంట్ ఇంటి కోసం వచ్చానని చెప్పాడు. ఆ వృద్ధ దంపతులు సూర్యాని కింద బేస్మెంట్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఒక చిన్న ఇల్లు చూపించారు. ఆ ఇల్లు చిన్నది పాతది అయినా సూర్యకి బాగా నచ్చింది. ఎందుకంటే ఒక్కడే ఉంటాడు కనుక ఆ ఇల్లు తనకు సరిపోతుంది. అలాగే తన ఆఫీస్కి దగ్గరగా ఉండడం కూడా తనకు బాగా నచ్చింది. ఆ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి రేపే దిగుతానని చెప్పి సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు తన సామాన్లు తీసుకుని వచ్చి ఇంటిలో దిగాడు. అయితే ఆ వృద్ధ దంపతులు సూర్యకి ఒక నియమం పెట్టారు. అదేమిటంటే హాల్లో చివర ఉన్న స్టోరేజ్ గది తలుపులు ఎప్పటికీ తీయొద్దని చెప్పారు. సూర్య సరే అని అన్నాడు. రోజులు గడుస్తున్నవి. ఆ దంపతులు ఎప్పుడూ వారి పనుల్లో వాళ్ళు లీనమై ఉండేవారు. అయితే ప్రతి నెల సూర్య నుండి అద్దె తీసుకున్నప్పుడు వాళ్ళ కండిషన్ను చెప్తూ ఉండేవారు. సూర్య తనలో తాను నవ్వుకొని వెళ్ళిపోతుండేవాడు. సూర్య ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తక్కువ అద్దె, ఆఫీస్కి దగ్గరగా ఉంది, నాకు కావాల్సింది ఇదే అనుకున్నాడు. ఒకరోజు అది రాత్రి దాదాపు 2 గంటలు సమయం. నిద్రలో ఉండగా చిన్నగా తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా కొట్టిన శబ్దం. ఆ శబ్దం హాలులో నుండి వస్తుంది. సగం నిద్రలోనే గది తలుపు తెరిచి బయటకు చూశాడు సూర్య. అప్పుడు గమనించాడు, ఆ వృద్ధ దంపతులు చెప్పిన స్టోరేజ్ గది తలుపు, నన్ను ఎప్పటికీ తీయకూడదని చెప్పిన అదే తలుపు. ఆ తలుపు కదులుతోంది. బలంగా కాదు, కానీ లోపల నుంచి ఎవరో నెమ్మదిగా లాగుతున్నట్టు. ఆ మూసి ఉన్న తలుపు గదిలో ఎవరున్నారు? సూర్యకి శరీరం అంతా వణికిపోతుంది. అంతలో తలుపు వెనక నుంచి ఒక గుసగుస. నన్ను బయటకు వదిలేయ్, వాళ్ళు నన్ను లోపల బంధించారు, దయచేసి నన్ను వదిలేయ్. సూర్య గుండె ఆగినంత పని అయ్యింది. ఏమీ ఆలోచించకుండా పై అంతస్తుకి పరిగెత్తాడు. వృద్ధ దంపతుల తలుపు బలంగా కొట్టాడు. ఆ తలుపు వెంటనే తెరుచుకుంది. వృద్ధుడు అతను నిద్రలో లేనట్టు, ఇప్పటికే సూర్య కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపించాడు. సూర్య కంగారుగా జరిగిందంతా చెప్పాడు. కానీ అతని ముఖంలో భయం కానీ ఆశ్చర్యం కానీ లేదు. అతను నెమ్మదిగా అన్నాడు. అది మాట్లాడడం మొదలుపెట్టింది. అర్థం ఏమిటో నీకు తెలుసా? సూర్య ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. తిరిగి ఆ వృద్ధ యజమాని కొనసాగించాడు. అది ఆకలిగా ఉంది, దానికి స్పందించకు, నీ గదికి వెళ్ళిపో అని చెప్పి అతను నవ్వుతూ చూశాడు సూర్య గది ఉన్న మెట్ల వైపు. మళ్ళీ నెమ్మదిగా చెప్పాడు, నీకు సరిపడా భోజనం దొరికింది అన్నాడు. అప్పుడే సూర్యకి అర్థమయ్యింది, అతను తనతో మాట్లాడటం లేదని, ఆ తలుపు వెనక ఉన్న దానితో మాట్లాడుతున్నాడు అని. అప్పటి నుండి ప్రతి 6 నెలలకి ఒకసారి కొత్తగా ఆ ఇంటికి టూలెట్ బోర్డు వస్తూనే ఉంది. మిగిలిన 6 నెలలు ఎవరి వంతో చూడాలి.